ఇప్పుడు హైదరాబాద్కి ఏపీకి తేడా అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ స్టేజ్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఆగేది కాదు. కొద్దిగా స్లో డౌన్ అయినా నెక్స్ట్ 10 years అనేది ఫుల్ స్వింగ్లో వెళ్తుంది. సో ఏపీకి కూడా ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే పెండింగ్ ఉండిపోయావో అవన్నీ కూడా కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతమంది 70%, 75%, 85% చేసి వాడుకోవడానికి యూజ్ లేకుండా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి అవి. ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ప్రియారిటీలో తక్కువ డబ్బుతో ఎక్కువ రిజల్ట్ అవుట్పుట్. ఆ 10% పెట్టేస్తే బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది కదా. సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఐఏఎస్ ఆఫీసర్, బ్యూరోక్రాట్స్ క్వార్టర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, బిల్డింగ్స్ కావాలి గవర్నమెంట్ ఆఫీసర్స్కి. అట్లనే క్యాపిటల్ గురించి ఏమో కోర్టు కానీ, గవర్నర్ బంగ్లా కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ ప్లేస్ నౌ. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెండరింగ్ ఇష్యూ చేస్తున్నారు, ఇవాల్యుయేట్ చేస్తున్నారు, కొన్ని వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది మేబీ నెక్స్ట్ అమరావతి వరకు ఫేజ్ 1లో నారాయణ గారు ఏం చెప్తారంటే 3 to 4 yearsలో ఒక షేప్ వస్తుంది. మొత్తం అమరావతి కంప్లీట్ అంటే చాలా వేల కోట్లు కావాలి. ఒక షేప్ వస్తుంది. ఓకే, అమరావతి ఇలా ఉంటుందండి. సో దాన్ని ఫర్దర్ ఇంటీరియర్ డెవలప్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఈ హ్యాపెనింగ్స్ ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ రావడం మొదలుపెట్టాయి అనుకోండి, లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఒకసారి ఇండస్ట్రీ వచ్చిందంటే, ఫారెన్ పీపుల్ వచ్చారంటే కొన్ని వేల జాబులు క్రియేట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో లాస్ట్ టైం కూడా చెప్పాను, దాదాపు 2 to 3 million జాబ్స్ ట్రై చేస్తున్నారు. 2 to 3 million జాబ్స్ అంటే ఆల్మోస్ట్ 1 million 10 lakhs. ఓ 10 లక్షల జాబులు వచ్చాయంటే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది కదా స్టేట్లో. పీపుల్ విల్ స్టార్ట్. ఇప్పుడు ఏమైంది, పర్చేసింగ్ కెపాసిటీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేక పెద్ద బయింగ్ కెపాసిటీ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రీబిల్డ్ చేసి ఒక స్ట్రక్చర్ చేసి జనాల పబ్లిక్లో ఏదైతే ఆ నమ్మకం పడిపోయిందో ఆ నమ్మకాన్ని మళ్ళీ రేజ్ చేసే తరంలో జస్ట్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ రేజింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుండి ఆ 2-3 years ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఒక షేప్ వస్తే కొద్దిగా రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపిస్తుంది. రోడ్లు కానీ ఇవన్నీ మీరు వెళ్ళి చూస్తే ఇట్స్ నాట్ వెరీ గుడ్ కండిషన్. సో ఎవరైనా ఫారినర్స్ మన రోడ్డు అయితే మన రెండోసారి రాడు అక్కడ. ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు ఒక పక్క ఇండస్ట్రీ చేస్తున్నారు, ఒక పక్క ఏఐ మీద మాట్లాడుతున్నారు, ఒక పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్క గ్యాస్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దే ఆర్ యాడింగ్ వాల్యూ టు ది స్టేట్. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసే ఘనత ఉంది, ఆయనకు అనుభవం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కంటే బాగా చేయాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు ఆయన కూడా. మన రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఆయన కూడా అంటున్నారు. సో ఇక్కడికి ఇంటర్నల్ కాంపిటీషన్ అన్నాం. వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ ఒక స్టేజ్లో ఉంది, ఏపీ ఒక స్టేజ్లో ఉంది. సో రెండు డెవలప్మెంట్ మొత్తం ఇండియా వరల్డ్లోనే పేరు వస్తుంది. అండ్ ఆయన లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా ఆయనకు అనుభవం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న అనుభవం చాలా సీఎంస్కి ఉండదు. ఈయనకి సాఫ్ట్వేర్లో ఎక్కువ టెక్నాలజీ వాడతాడు ఆయన. సో టెక్నాలజీ అన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబో కానీ, లేకపోతే పైథాన్ కానీ ఇవన్నీ వాడేవంటే చాలా పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి. అక్యురసీ లెవెల్, స్కిల్డ్ వర్సిటీ అని పెట్టారు. స్కిల్డ్ టెక్నీషియన్ ఒక 50,000 మంది ట్రైన్ చేయమని చెప్పారు. సో 50,000 ట్రైన్ అయితే జాబ్స్ వస్తాయి కదా వాళ్ళకి. సో ప్రతి రంగంలో అయితే రియల్ ఎస్టేట్లో ఇంకా రియల్ దూకుడు కనిపించలేదు, టైం పడుతుంది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ దూకుడు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రియల్ ఎస్టేట్ పెరగదు. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. రోడ్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రో, రైల్, ఎయిర్ అన్నీ కూడా పెడితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వేరే సిటీలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు కాకుండా వేరే కొత్త పెడతామని. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్లో కనిపించాలి. ఇన్వెస్టర్కి ఇప్పుడు పెట్టుకోవచ్చు, కొద్దిగా టైం వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ అండ్ పేషెన్స్ ఉంటే డెఫినెట్గా లాభాలు వస్తాయి. ఇప్పుడు 50,000 కొనుక్కుంటే డబుల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. ఆ టైం ఎంత అనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఏంటంటే అమరావతి క్యాపిటల్ యాక్సెస్ రోడ్ హైయెస్ట్ రేట్ డిమాండ్ చేస్తుంది సిఆర్డిఏ రీజన్లో, ఏపీ సిఆర్డిఏ. అట్లా తుళ్ళూరు కానీ, కాజాగూడ కానీ, తాడేపల్లి కానీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అమరావతి ఇంకా ఆల్మోస్ట్ ఒకటి అయిపోయినట్టే. ఇట్స్ ట్రయాంగిల్ షేప్ ఉంది అక్కడ, విజయవాడ, గుంటూరు, అమరావతి. సో అది స్టార్ట్ అయింది. మిగతా ఆటోమేటిక్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఐటీ కారిడార్ చేస్తున్నారు, ఎస్సీ కారిడార్ చేస్తున్నారు, SEZ, స్పోర్ట్స్ సిటీ, ఏఏ సిటీ, ఇవన్నీ కూడా వచ్చాయంటే డెఫినెట్గా దిస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హైప్ ఇన్ ది స్టేట్.